నరసాపురం ఎంపీడీఓ ఎం వెంకటరమణారావు అదృశ్యంపై సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు. ఎంపీడీఓ వెంకటరమణారావు అదృశ్యం అందుకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. అదృశ్యమైన అధికారి ఆచూకీ కనిపెట్టే చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వెంకటరమణారావు రాసిన లేఖ, అందులోని వివరాలపై పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఫెరీ కాంట్రాక్టర్ బకాయిల అంశాన్ని లేఖలో ప్రస్తావించిన విషయాన్ని అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఫెర్రీ బకాయిల వివరాలు, ఈ విధంగా బకాయిలు పెడుతున్న వారి వివరాలను తక్షణమే అందించాలన్నారు. ఒక అధికారి అదృశ్యమయ్యే పరిస్థితికి కారకులైన వారిపై చట్ట ప్రకారం చర్యలకు ఉపక్రమించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణారావు కనిపించకుండా పోయారంటూ ఆయన భార్య కృష్ణ జిల్లాలోని పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానూరు మహదేవపురం కాలనీలో ఎంపీడీఓ వెంకటరమణారావు దంపతులు నివాసం ఉంటుండగా సెలవు రోజుల్లో ఇంటికి వచ్చేవారు. సోమవారం ఉదయం మచిలీపట్నం వెళుతున్నానని చెప్పి వెళ్లిపోయిన వెంకటరమణారావు ఎంతకీ తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది ఇలా ఉంటే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా కుటుంబ సభ్యులకు వెంకటరమణారావు నుంచి వాట్సాప్ ద్వారా సూసైడ్ నోట్ రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ వి ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టర్ 50 లక్షల రూపాయల బకాయిలు కట్టమంటే బెదిరిస్తున్నాడని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో వెంకటరమణారావు పేర్కొన్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి నుంచి ఏలూరు కాల్వల వెంకటరమణారావు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. మరోవైపు ఎంపీడీఓ మొబైల్ ఫోన్ ట్రాక్ చేయగా విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్లు గుర్తించారు. పక్కనే ఉన్న ఏలూరు కాలువలో దూకి ఎంపీడీఓ ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.